చట్టాన్ని ఎప్పుడు చేశారంటే ఆగస్టు 10వ తారీఖు 1950 సంవత్సరం కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950ని విడుదల చేశారు. ఆ యొక్క 3rd పారాలో ఈ విధమైన జడ్జిమెంట్ ఇచ్చారు. నో పర్సన్ హూ ప్రొఫెస్ ఎ రిలీజన్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం షెల్ బి డీమ్డ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి ఆ పారాలో ఈ మాటను రాశారు. ఆ మాటకు అర్థం ఏంటంటే ఎవరైనా దళితులు క్రిస్టియానిటీలోకి వెళ్తే వారు బీసీసీగా మారుతారు, వారికి ఉన్నటువంటిది సమస్తం కూడా పోతుంది, వారికి ఉన్న రిజర్వేషన్స్ పోతాయి, వారికి ఉన్నటువంటి ఆ అట్రాసిటీ చట్టం వారికి వర్తించదని వారు ధృవీకరించి మరలా వారు చట్ట సవరణ చేశారు. సో ఇద్దరు మతస్థులు వారికి రాయితీ ఇచ్చారు, ఇద్దరు వారికి రిలాక్సేషన్ ఇచ్చారు. వారెవరంటే బౌద్ధులు, సిక్కులు. ఎప్పుడైతే దళిత హిందువులు సిక్కు మతంలోకి వెళ్తే వారి యొక్క ఆ దళిత్ కార్డుకు వచ్చేటువంటి ఆ రాయితీలు పోవట, అతను బుద్ధిజంలోకి వెళ్ళినా సరే వారిది పోవట, కానీ క్రిస్టియానిటీలోకి మాత్రం వస్తే కనుక వారి రిజర్వేషన్స్ పోతుంది. ఏంటిది ఈ డిస్క్రిమినేషన్ అనేది? క్రైస్తవ్యానికి ఎందుకు? ఈ డిస్క్రిమినేషన్ అనేది ఇస్లాం మతానికి ఎందుకు? మీరు ఆలోచించేయండి. అందరికీ ఇస్తే ఒకలాంటి చట్టం ఇవ్వాలి, కానీ కొంతమందికి ఈ చట్టం వర్తిస్తుంది, కొంతమందికి ఈ చట్టం వర్తించదు అనేటువంటిది అది న్యాయబద్ధమైందా అంటే మీరు ఆలోచించేయండి. ఈ చట్టం అనేది సీక్రెట్గా చేశారు, ఈ చట్టం అనేటువంటి దొడ్డిదారిలో వెళ్ళి చేశారు. ఎలా చెప్పగలరంటే వాస్తవానికి ఈ చట్టం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెప్పలేదు. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత బాధపడ్డాడండి. అందును బట్టే ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశారు. 1951 సెప్టెంబర్ 27వ తారీఖున ఆయన మంత్రి పదవి విరమణ చేశారండి. ఎందుకంటే ఈ చట్టం మంచిది కాదు, చాలా వివక్షత చూపిస్తున్నారని చెప్పి ఆయన వాస్తవానికి తన మంత్రి పదవి నుంచి కూడా విరమించాడు. చాలా డిసాటిస్ఫాక్షన్, చాలా అసంతృప్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆయన క్యాబినెట్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఎవిడెన్స్ ఏంటనంటే కనుక ఆయన రాజీనామా సమయంలో ఆయన చేసిన ప్రసంగమే. ఆ ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటి తెలుసా? ఇది నాకు తెలియకుండా చేశారు, ఇది చేయటం చాలా అమానుషమైనటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి తెలియకుండానే ఈ చట్టం చేయబడింది, ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 చేయబడింది. కాబట్టి ఇన్ని విషయాలు విన్నటువంటి మీరు కూడా ఒక విషయాన్ని గమనించి, నేను మరొకసారి చెప్తున్నాను, రేషనల్గా థింక్ చేయండి, విజ్ఞత ఉపయోగించండి. ఇక్కడ అన్యాయం చేయబడుతున్నటువంటి వారు క్రిస్టియానిటీలోకి వస్తే వారు రాయితీలు ఎందుకు పోవాలి? ఆ తర్వాత ఇస్లాం మతంలోకి వెళ్తే ఎందుకు రాయితీలు పోవాలి? సిక్కు మతంలోకి, ఆ తర్వాత జైన మతంలోకి వెళ్తే, ఇంకో మాట చెప్పాలంటే బుద్ధిజంలోకి వెళ్తే వారు రాయితీలు అలాగే ఎందుకు ఉండాలి? లేకపోతే వారు రిజర్వేషన్ ఎందుకు అలా ఉండాలి? ఉంటే అందరికీ ఒకే న్యాయ పరిపాలన చేయండి అంటే వారు అంటారు ఈ యొక్క ఇస్లాము ఆ తర్వాత క్రిస్టియానిటీ అనేటువంటిది పరాయి దేశాల నుంచి వచ్చినాయి. అంటే క్రిస్టియానిటీ అనేది ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చింది, ఆ తర్వాత ఈ యొక్క అరబ్ నేషన్స్ నుంచి ఈ యొక్క ఇస్లాం మతం వచ్చింది, కాబట్టి భారతదేశానికి సంబంధించినవి కావు, ఇవి ఇండిక్ రిలీజియన్స్ కాదు, భారతదేశంలో పుట్టిన రిలీజియన్స్ కాదు, అందుని బట్టే మీ తీర్పు ఇచ్చామని చెప్పారు. ఆలోచించేయండి. కులం అనేటువంటిది వేరు, మతం అనేటువంటిది వేరండి. మతం అనేటువంటిది ఎవరు ఎప్పుడన్నా మారచ్చు. ఒక వ్యక్తి, ఒక హైందవుడు క్రిస్టియన్గా మారచ్చు, ఒక క్రిస్టియన్ హైందవుడిగా మారచ్చు, ఒక హైందవుడు ముస్లింగా మారచ్చు, ఒక ముస్లిం క్రిస్టియన్గా మారచ్చు. భారతదేశం లౌకిక రాజ్యం, గణతంత్ర రాజ్యం, సెక్యులర్ కంట్రీ. ఆర్టికల్ 25లో చెప్పింది అదే. ఎవరైనా ఏ మతాన్ని స్వీకరించండి, అది మనసుకు సంబంధించింది. ఇప్పుడు చెప్పండి, ఒక దళితుడు క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తే సడన్గా ధనవంతుడు అయిపోతాడా? క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే కార్లు కొనేస్తాడా? క్రిస్టియానిటీలోకి వెళ్తే కోటీశ్వరుడు అయిపోతాడా? క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే తన యొక్క ఆర్థిక పరిస్థితులు ఏమన్నా మెరుగుపరచబడతాయి? అలాగే ఉంటాయి. తన మనస్సు మాత్రం మారుతుంది. ఆలోచించేద్దాం. కాబట్టి ఎవరు ధనవంతులు అయిపోయారు క్రిస్టియానిటీని తీసుకున్నంత మాత్రాన వారి మనస్సు, వారి అలవాట్లు, వారి చేతలు, వారి చూపులు, నడకలు, పడకలు మారతాయి, కానీ వారి ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక స్థితిగతులు మారవండి. గమనించాలి. ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్స్ ఇవ్వాలి. నేను ఇంకో మాట కూడా చెప్తాను, ఏంటంటే అగ్ర కులాలుగా పిలువబడుతున్నటువంటి వారిలో కూడా చాలామంది పేదవారు ఉన్నారండి. శర్మ అని పేరు పెట్టుకున్నటువంటి వారు, రెడ్డి అని పేరు పెట్టుకున్న వారు, చౌదరి అని పేరు పెట్టుకున్నటువంటి వారు, ఇంకా చెప్పాలంటే పట్నాయక్ అని పేరు పెట్టుకున్నటువంటి వారిలో చాలామంది పేదవారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్తే అద్దెళ్లలో చాలా పేదరికాన్ని అనిపిస్తున్నటువంటి వారు ఉన్నారు. అందుని బట్టి ప్రభుత్వం వారు ఏం చేయాలంటే ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్స్ ఇవ్వాలి, కానీ మత ప్రాతిపదికన, అంటే మతాన్ని క్రైటీరియాగా తీసుకుని రిజర్వేషన్స్ అనేవి ఇవ్వకూడదనే విషయాన్ని నా దృష్టిలో నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి నేను చెప్పింది మీ అందరికీ కూడా రీజనబుల్గా అనిపిస్తే కనుక చక్కటి కామెంట్ కింద పెట్టండి. ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్దాం, వారు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగిస్తారు. అందరి హోప్ ఏంటంటే వాస్తవానికి ఈ జడ్జిమెంట్ అనేది ఫైనలైజ్ అవ్వలేదు, ఇది సవరణ జరగచ్చు అనేటువంటి హోప్ చాలామందికి ఉంది. వాస్తవానికి కేజీ బాలకృష్ణ అనేటువంటి కమిటీ ఈ రోజున పనిచేస్తున్నారు. ఆ కమిటీ గ్రౌండ్ రియాలిటీని తీసుకుంటున్నారు. అనేక గ్రామాలకు వెళ్తున్నారు, అనేక ప్రాంతాలకు వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ తీసుకుని వారు సుప్రీంకోర్టుకి మరలా సబ్మిట్ చేయబోతున్నారు. అందుని బట్టి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.
ఎటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనేటువంటి వెయిట్తో ఉన్నారు. కాబట్టి అందరూ ప్రార్థన చేద్దాం. సో క్రైస్తవులకి దళితులకి న్యాయం జరిగించాలని, మత ప్రాతిపదికన రాజ్యాంగం రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఫినాన్షియల్ క్రైటీరియాలో మనుషులకి రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉండాలని మనందరూ కూడా ప్రార్థన చేద్దాం.